ద ఫౌంటైన్ మూవీ రివ్యూ. సైన్స్ ఫిక్షన్ మరి ఆధ్యాత్మికతల కలబోతతో 2006వ సంవత్సరంలో విడుదల అయిన ద ఫౌంటైన్ చిత్రాన్ని అమెరికా దేశానికి చెందిన డారెన్ ఆర్నోఫ్స్కీ రచించి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మానవత్వం, మరణం మరి ప్రేమ అన్న అంశాలను 3 విభిన్న కాలాలతో మేళవిస్తూ ఒక స్పానిష్ విజేత, ఒక కెనడా శాస్త్రజ్ఞుడు మరి ఒక అమెరికన్ అంతరిక్షయాత్రికుడి జీవితాలలో జరిగిన కథలను అన్వయిస్తూ సాగుతుంది. మొట్టమొదటి కథలో క్రీశ 16వ శతాబ్దంలో స్పెయిన్ దేశంలో సంభవించిన స్పానిష్ ఇన్విజిషన్ మత పెద్దల విచారణ సమయంలో రాణి ఇసబెల్లా తన రాజ్యాన్ని కోల్పోతుంది. అప్పుడు ఆమె దివ్యశక్తులను పొంది రాజ్యాన్ని తిరిగి రాబట్టుకోవడం కోసం స్పానిష్ యోధుడు అయిన టోమీ క్రియో ని సెంట్రల్ అమెరికాలోని మాయన్ అరణ్యంలో జీవిత వృక్షం ట్రీ ఆఫ్ లైఫ్ ని వెతికి తీసుకురమ్మని ఆదేశిస్తుంది. ఆ అరణ్యంలో టోమీ మాయన్ జాతికి చెందిన ఒక పిరమిడ్లోకి ప్రవేశించి అక్కడ తనను అడ్డగించిన ఒక మాయన్ పూజారితో పోరాడుతూ గాయపడతాడు. ఆ పోరాటంలో పూజారి టోమీని తమ మాయన్లా ఆదిపురుషుడు గా గుర్తించి అతడికి నమస్కరిస్తాడు. తన దగ్గర ఉన్న పూర్వీకుల ఖడ్గాన్ని అతనికి ఇచ్చి తన గొంతును చీల్చి అందులో నుంచి మాయన్ల తోటలోకి వెళ్లమని సూచించి తనను తాను త్యాగం చేసుకుంటాడు. అతడు కోరినట్లే టోమీ అతడి గొంతును చీల్చి దానిగుండా పిరమిడ్ అంతర్భాగంలో ఉన్న మాయన్ల తోటలోకి వెళ్లి అక్కడ ఉన్న ట్రీ ఆఫ్ లైఫ్ ని చూస్తాడు. దాని రసాన్ని ఒంటికి పూసుకోగానే అతడి గాయాలన్నీ నయమైపోతాయి. దాంతో అతడు మరింత ఉత్సాహంతో ఆ చెట్టు రసాన్ని కూడా త్రాగడంతో అతడి శరీరం అంతా పుష్పాలుగా మరి గడ్డిగా మారిపోతుంది. క్రమంగా అతడు నేలపై వ్రాలి ప్రాణాలు కోల్పోగా ఆ ప్రదేశం నుంచి ఒక క్రొత్త మొక్క జన్మిస్తుంది. అదే సమయంలో ఆకాశం నుంచి ఒక అంతరిక్ష నౌక వచ్చి టోమీ ఆత్మని గోల్డెన్ నెబ్యులా అనే నక్షత్ర లోకానికి తీసుకుని వెళ్తుంది. అక్కడ అతడి కోసం ఎదురు చూస్తోన్న ఇజ్జీ ఆత్మ అతడికి స్వాగతం చెబుతుంది. ఈ కథకు సమాంతరంగా 20వ శతాబ్దంలో సాగుతున్న ఇంకొక కథలో కెనడా దేశానికి చెందిన డాక్టర్ థోమస్ క్రియో అనే ఒక శాస్త్రజ్ఞుడు బ్రెయిన్ క్యాన్సర్తో మరణించబోతోన్న తన భార్య ఇజ్జీ ని ఎలాగైనా రక్షించాలని తన ప్రయోగశాలలో ఔషధాన్ని తయారు చేస్తూ ఉంటాడు. పదే పదే అతడి ప్రయోగం విఫలం అయినా కూడా ఆయా సందర్భాలలో తయారైన రసాయనిక పదార్థాలు మనిషిని చిరకాలం యవ్వనంగా ఉంచగలిగే ఔషధంగా రూపుదిద్దుకుంటాయి. అయినా అతడు ఇజ్జీ చనిపోకూడదన్న ఆశతో పదే పదే ప్రయోగాన్ని చేస్తూనే ఉంటాడు. అయితే తాను ఎలాగైనా చనిపోతానని తెలుసుకున్న అతడి భార్య ఇజ్జీ గొప్ప రచయిత్రి కూడా కావడంతో ద ఫౌంటైన్ అనే ఒక నవలను వ్రాయడం మొదలు పెడుతుంది. అందులో ఆమె 16వ శతాబ్దంలో స్పానిష్ ఈక్విజిషన్ సమయంలో రాణి ఇసబెల్లా రాజ్యం కోల్పోయిన చరిత్రను మరి టోమీ అనే యోధుడు జీవిత వృక్షాన్ని వెతకడానికి వెళ్లిన తీరును కథలా వ్రాస్తూ ఉంటుంది. అందులో ఆమె అంతరిక్షంలోని గోల్డెన్ నెబ్యులా అనే నక్షత్రం గురించి వ్రాస్తూ ఆ నక్షత్ర లోకంలోని ఆత్మల విశ్రాంతి స్థలం అయిన జిబిల్బా అనే మాయన్ల తోటలోని ట్రీ ఆఫ్ లైఫ్ దగ్గర చనిపోయిన ఆత్మలన్నీ కలుసుకుంటాయని వ్రాస్తుంది. తాను కూడా చనిపోయిన తరువాత ఆ జిబిల్బాలోని ట్రీ ఆఫ్ లైఫ్ దగ్గరే తన ప్రియమైన భర్త థోమస్ కోసం వేచి ఉంటానని వ్రాస్తుంది. ఆ కథ పూర్తి కాకమునుపే ఆమెకు జబ్బు ముదిరిపోవడంతో ఆ కథను ముగించమని తన భర్తను కోరి తనువు చాలిస్తుంది. ఆ గ్రంథంలో ఆమె మాయన్ పూజారులు ఆ జిబిల్బా తోటలోని తమ సమాధులలో స్వీట్గమ్ విత్తనాలను నాటించుకుని తమ పార్థివ శరీర సారంతో ఆ విత్తనాల ద్వారా వచ్చే వృక్షాల రూపంలో జీవించే ఉంటారని వ్రాస్తుంది. తాను ఎంతగానో ప్రేమించిన తన భార్య మరణాన్ని అంగీకరించని థోమస్ ఆమె శరీరాన్ని ఖననం చేసిన తరువాత ఆ మట్టిలో ఆమె పుస్తకంలో వ్రాసిన స్వీట్గమ్ విత్తనాలను నాటుతాడు. ఆ విత్తనాల ద్వారా వచ్చే ట్రీ ఆఫ్ లైఫ్లో తన భార్యను చూసుకుంటూ తన జీవితాన్ని క్యాన్సర్ ఔషధం కనుగొనడానికే అంకితం చేస్తాడు. ఈ 2 కథలు సమాంతరంగా ఇలా సాగుతూ ఉండగా వాటికి సమాంతరంగా 26వ శతాబ్దంలో అంతరిక్షయాత్రికుడైన టోమ్ క్రియో కథ కూడా వచ్చి చేరుతుంది. ఈ కథలో తన అంతరిక్ష నౌకలో గోల్డెన్ నెబ్యులా నక్షత్రానికి ప్రయాణం చేసి అక్కడ మాయన్ ఆత్మల విశ్రాంతి ప్రదేశం అయిన జిబిల్బాకు చేరుకుంటాడు. అక్కడ అతడికి ఇజ్జీ ఆత్మ పదే పదే దర్శనం ఇస్తూ
అతడి అంతరిక్ష పరిశోధనలకు అంతరాయం కలిగిస్తూ ఉంటుంది. దాంతో అతడు మానసిక ప్రశాంతత కోసం ధ్యానంలో కూర్చోగా అతడికి 16వ శతాబ్దానికి చెందిన టోమీ క్రియో అనే యోధుడి జీవితం మరి 20వ శతాబ్దానికి చెందిన డాక్టర్ థోమస్ క్రియో జీవితం రెండూ ఒకేసారి కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. ఆ రెండు జీవితాలలో ఉన్నది తానే అని గుర్తిస్తాడు. గతంలో సైనిక యోధుడిగా తాను రసం సేవించిన చెట్టు ట్రీ ఆఫ్ లైఫ్ తాను ఉన్న జిబిల్బా తోటలోనే నిర్జీవంగా పడి ఉందని గుర్తిస్తాడు. వెంటనే అతడు తనను ఆత్మరూపంలో వెంటాడుతోన్న ఈ జీని తన భార్యగా గుర్తించి ఆమెను అక్కున చేర్చుకుంటాడు. అనేక జన్మల తరువాత సంభవించిన ఆ ఇద్దరి ఆత్మల కలయికతో ట్రీ ఆఫ్ లైఫ్ మళ్లీ ప్రాణం పోసుకుని చిగురించడం మొదలుపెడుతుంది. అప్పుడు ఇజ్జీ టోమ్కి వీడ్కోలు చెబుతూ మరణాన్ని అంగీకరించమని, జీవితాన్ని ప్రేమించమని మరి ఆత్మలకు కాలంలో సంబంధం లేదని తెలియజేస్తూ టోమీ తన అంతరిక్షయాత్ర పూర్తి చేసుకుని భూమికి తిరిగి వెళ్ళాక తాను అసంపూర్ణంగా వదిలివచ్చిన ద ట్రీ ఆఫ్ లైఫ్ నవలను పూర్తి చేయమని కోరుతుంది. ఇలా సృష్టి యొక్క మూలానికి తిరిగి వెళ్ళి అక్కడి నుంచి మళ్లీ శక్తివంతమైన ఇంకో జన్మను పొందడానికి మరణం ఒక్కటే మార్గం అని అభివర్ణించే ఈ చిత్రంలోని కీలక అంశాలు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఒకేసారి జీవించిన ఈ చిత్రంలోని హీరో ఒక ప్రేమికుడిగా తన భార్య మరణాన్ని ముందు అంగీకరించకపోయినా తరువాతి కాలంలో ఆమెను ఆత్మల విశ్రాంతి స్థలమైన జిబిల్బాలో కలిసి ప్రేమకు సరిహద్దులు లేవని తెలుసుకుంటాడు. నిజమైన ప్రేమ ఒక కాలానికో లేక ఒక ప్రదేశానికో పరిమితం కాదని, అది శతాబ్దాలు మరి విశ్వాలు దాటి ప్రవహించే చైతన్యం అని తెలుసుకుంటాడు. ఈ సృష్టిలో చెట్లు, మనుషులు, గృహాలు, ఇలా నక్షత్రాలు అన్నింటినీ సజీవమైన ఆత్మ చైతన్యం కలిపే ఉంచుతుంది కనుక మరణం అన్నది సరిక్రొత్త జీవితానికి ప్రవేశద్వారం మాత్రమే అని తెలియజెప్పే ద ఫౌంటైన్ చిత్రం యూట్యూబ్లో అందుబాటులో ఉంది. వచ్చే నెల ఇంకొక ఆసక్తికరమైన మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.